హాయ్ అందరికీ ఈరోజైతే మా 4th వెడ్డింగ్ యానివర్సరీ. మేము ఇలానే హ్యాపీగా ఉండాలనేసి మీరందరూ అయితే బ్లెస్ చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై లవ్. మనం ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఇంకెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలి అనేసి అయితే నేనైతే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. ఇక మా మ్యారేజ్ అయితే 4 ఇయర్స్ అవుతుంది. ఈ 4 ఇయర్స్లో మేము కలిసి ఉన్న రోజుల కన్నా దూరం ఉన్న రోజులే ఎక్కువ అనేసి అయితే చెప్తా. ఇక మేమైతే యానివర్సరీ సెలబ్రేషన్ అయితే చేసుకోలేకపోతున్నాం. ఎందుకు అనేసి అంటే మా ఆయన అయితే డ్యూటీలో ఉన్నాడు. ఇప్పటి సిచ్యువేషన్లో అయితే అందరికీ తెలుసు, ప్రతి ఇండియన్ ఆర్మీ అయితే డ్యూటీలో ఉన్నారు. ఇంటి దగ్గర అయితే ఎవ్వరు లేరు. ఇంటికి లీవ్కి వచ్చిన వాళ్ళు కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. అక్కడ సిచ్యువేషన్ అయితే అట్లుంది. ఇప్పుడు మీరందరూ ఏం కోరుకుంటారంటే మన ప్రతి ఒక్క ఇండియన్ ఆర్మీ అక్కడ సేఫ్గా ఉండాలి, ఎవ్వరికి ఏం జరగద్దు, వాళ్ళు అక్కడ సేఫ్గా డ్యూటీ చేయాలనేసి అయితే మీరైతే ఆ దేవుణ్ణి కోరుకోండి. నాకైతే 7,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల వాళ్ళైతే హ్యాపీగా ఉండాలి. ఇక వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉండగలిగితేనే, సేఫ్గా డ్యూటీ చేస్తేనే మనమైతే ఇక్కడ హ్యాపీగా అయితే ఉండగలుగుతాం. ఇక నాకు యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకుంటలేమనేసి బాధ అయితే ఏం లేదు. ఎందుకు అంటే ప్రతి ఒక్క ఆర్మీ వాళ్ళ లైఫ్లో ఇవి కామన్గా వస్తూ పోతూ ఉంటాయి. ఇవైతే సెలబ్రేషన్స్ అయితే ఎక్కువ ఎవరు చేసుకోలేరు, ఏదో కలిసి వచ్చినప్పుడే చేసుకుంటారు అంతే. కానీ అక్కడ సిచ్యువేషన్లు బాగాలేవు అనేసి బాధ, భయం అయితే నాకు ఎక్కువగా ఉంది అంతే. ఇక ఏదేమైనా నేనైతే మా ఆయనని చేసుకోవడం నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనేసి చెప్తాను. నాకైతే ప్రతి విషయంలో సపోర్ట్ ఉంటూ నన్నైతే హ్యాపీగానైతే చూసుకుంటాడు. అందుకు నాకైతే ఫుల్ హ్యాపీ. ఇక వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక కంపల్సరీ గొడవలు అయితే కామన్గా అందరికీ వస్తుంటాయి. మేము కూడా గొడవలు అయితే పడుతూ ఉంటాం. కానీ గొడవలు వచ్చినా కూడా ఒకరు గొడవ పడుతుర్రు అంటే ఒకరైతే తగ్గడానికి ట్రై చేయాలి. ఇద్దరు ఒకే తీరైతే అరవడం అయితే స్టార్ట్ చేయదు. ఎందుకు అంటే ఒకరు అరుస్తుర్రు అంటే ఒకరు తగ్గితేనే గొడవ అనేది తగ్గుతుంది. ఇద్దరు ఒకటే తీరు అరిసిరు అనుకో ఆ గొడవ అయితే ఎక్కువైపోతుంది అనేసి నేను అనుకుంటున్నా. మేము కూడా గొడవలు పడతాం, కానీ చిన్న చిన్న గొడవలు పడి అవైతే చిన్నగానే ఎండి చేస్తాం. వీటినైతే ఎక్కువ దూరం ఎక్కువ మందిలకైతే తీసుకురాము అంతే. ఇక ఏదేమైనా మేమైతే హ్యాపీగానే ఉంటాం. మా మధ్యలో అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మా ఆయన ఏ చిన్న పని చేసినా ప్రతి విషయం అయితే నాకు చెప్పే చేస్తాడు. అంటే నీమకేంది చెప్పేది అనేసి అయితే ఏ విషయంలో అనుకోడు. డబ్బుల విషయంలో కూడా మేమైతే ఏ పని చేసినా డబ్బుల విషయంలోనే ప్రతి ఒక్క దాంట్లోనైతే ఒకరికొకరు మాట్లాడుకున్న తర్వాతనే ఏ పని అయినా స్టార్ట్ చేస్తాం, ఏదైనా తీసుకుంటాం అంతే తప్ప ఆమెకు చెప్పేది ఏముంది అనేసి అయితే మా ఆయన అస్సలు అనుకోడు. నాకు చెప్పిన తర్వాతనే మేమైతే చేయిస్తాం. ఎందుకు అనేసి అంటే ఖర్చులు అనేది మనకు తెలిస్తేనే అప్పుడు అనేది మనకు డబ్బు విలువ అనేసి తెలుస్తుంది. లేదు అంటే అసలు వాళ్ళు ఏం ఖర్చు చేస్తుర్రు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, మేము ఏం తీసుకోవాలి అనేసి అయితే మనకేం తెలీదు. కొన్నిసార్లు నాకు ఇది కావాలి అది కావాలి అనేసి అడిగినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అసలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని తెలుసుకుంటే మనం కూడా ఖర్చు చేయడానికి ఈజీగా, అంటే లేనప్పుడు ఒక తీరు ఉన్నప్పుడు ఒక తీరు అయితే మనం ఖర్చులు చేయొచ్చు అనేసి నేను అనుకుంటున్నా. కంపల్సరీ ప్రతి విషయం అయితే వైఫ్తో షేర్ చేసుకోవాలి. ఇక ఆర్మీ వైఫ్లకైతే హస్బెండ్లకైతే నేను ఒకటే చెప్తున్నా, ఏంటి అంటే మీరు మాకెంత దూరంగా ఉంటుర్రో మేము కూడా మీకు అంతే దూరంగా ఉంటున్నాం. మీరు అక్కడ డ్యూటీలు చేస్తే మేము ఇక్కడ ఫ్యామిలీతో అయితే ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూనే ఉంటాం. అందుకోసమని మీరైతే వైఫ్లకు కంపల్సరీ సపోర్ట్ ఉండాలి అనేసి చెప్తాం. మీ సపోర్ట్ ఉంటే మేమైతే ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హ్యాపీగానైతే ఉండగలుగుతాం. నేనైతే ప్రతి ఆర్మీ హస్బెండ్కి అయితే ఇదే చెప్తా, కంపల్సరీ సపోర్ట్గా ఉండాలి మీరు అనేసి. ఇక నిజంగా నాకు ఇంకో జన్మ అంటూ ఉంటే నేను అంటే మా ఫ్యామిలీనే పుట్టాలి, మా ఆయనకే వైఫ్గా రావాలనేసి కోరుకుంటా. ఇంకెన్ని జన్మలు ఉన్నా కూడా మేమైతే ఇలా ఉంటాం హ్యాపీగా. ఎవరైనా హస్బెండ్ వైఫ్ ఒక అండర్స్టాండింగ్లో ఉంటే గొడవలు అనేవి ఎవ్వరికి రావు అనేసి నేను చెప్తున్నా. నాకు బాగా తెలుసు, నేను పెద్ద సీనియర్ అనేసి చెప్పా. నాకు ఈ 4 ఇయర్స్లో నేను తెలిసిందైతే చెప్తున్నా. ఇక వీడియోనైతే ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ప్రతి ఇండియన్ ఆర్మీ అయితే అక్కడ సేఫ్గా ఉండాలి, సేఫ్గా డ్యూటీ చేయాలనేసి కోరుకోండి. అంతకు మించి అయితే నేను ఏం అడగట్లేదు. వాళ్ళందరూ అక్కడ సేఫ్గా ఉంటేనే మనమైతే ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.